తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒక ఎలక్షన్ సీజన్ నడిచింది. లాస్ట్ ఫ్యూ మంత్స్‌గా ముందు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరిగినాయి. బై ఎలక్షన్ జరిగింది దానికి. తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి. ఇప్పుడేమో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి. దాంతో ఒక మేజర్ నెక్స్ట్ జెడ్పీటీసీ జరుగుతాయి. ఈలోగా ఏంటంటే ఒక మేజర్ ఎలక్షన్ సీజన్ అయితే అయిపోయిందనే చెప్పుకోవాలి. ఈ మొత్తం 3 ఎలక్షన్స్‌ను కొంచెం సమ్మరైజ్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఆ ప్యాటర్న్ ఏంటంటే నార్త్ తెలంగాణ జీహెచ్ఎంసీ ఏరియా ఏదైతే హైదరాబాద్ రంగారెడ్డి ఏరియా ఉందో, నెక్స్ట్ వచ్చి సౌత్ తెలంగాణ. ఈ 3 ఏరియాస్‌లో ఏ పార్టీ ఎలా ఉందంటే ప్రజలంతా ఒక ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ అనేది ఇచ్చినట్టు క్లియర్‌గా కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ ఎలక్షన్స్ తీసుకుంటే మున్సిపల్ ఎలక్షన్స్లో నార్త్ తెలంగాణలో ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ కాంగ్రెస్ లీడ్ అయ్యింది. బట్ ఇక్కడ సర్ప్రైజింగ్లీ బీజేపీ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. కొన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఆ పార్టీ గెలుచుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో కనిపిస్తుంది. అదే సౌత్ తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లు చూస్తే ఇక్కడ చాలా క్లియర్ డామినెన్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. ఇక్కడ సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది. ఆల్మోస్ట్ వెరీ డిస్టెంట్ థర్డ్ పొజిషన్లో, అంటే ఆల్మోస్ట్ సోయిలో లేదనే చెప్పుకోవాలి ఇక్కడ బీజేపీ. సో నెక్స్ట్ వచ్చి జీహెచ్ఎంసీ ఏరియా ఒక యూనిక్ ప్యాటర్న్ అయితే డిస్ప్లే చేస్తుంది. ఈ ఏరియా ఎవరు పవర్లో ఉంటే, ఎవరికి పవర్లో వచ్చేటట్టు ఉంటే పార్టీ వైపు చూసేటట్టుగా ఒక ఇండికేషన్ వెళ్తుంది. 3 ఏరియాల మ్యాండేట్ని కొంచెం కలుపుకొని చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. కాంగ్రెస్ బై అండ్ లార్జ్ ఇప్పుడు పవర్లో ఉండి ఆ అడ్వాంటేజ్ అయితే ఉంది కాబట్టి కంఫర్ట్గా కనిపిస్తుంది. ఈ రిజల్ట్స్ని 2028 ఎలక్షన్స్కి చూసుకుంటే బీఆర్ఎస్కి ఒక క్లిష్ట పరిస్థితి అని చెప్పుకోవాలి. ఎందుకంటే నార్త్ తెలంగాణలో కానీ జీహెచ్ఎంసీ సపోర్ట్ కానీ లేకుండా అధికారంలోకి రావడం అనేది ఇంపాసిబుల్. సో ఇక్కడ పార్టీస్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీతో ఒక అలయన్స్ ఉంటే తప్ప కాంగ్రెస్ ఇదే పొజిషన్ లో కనుక కంటిన్యూ అయితే కాంగ్రెస్ ని ఓడించడం అనేది చాలా కష్టం. బట్ అదే సమయంలో బీజేపీతో అలయన్స్ అనేది చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే బీజేపీకి ఇప్పటిదాకా ఒక కమ్యూనల్ ఎజెండా అంటగడతా వచ్చారు ఇక్కడ తెలంగాణలో అన్ని పార్టీలు. ఇప్పుడు కంఫర్టబుల్ గా ఆ పార్టీతో కనుక అలయన్స్ పెట్టుకోవాలంటే అది అంత ఈజీ కాదు. అట్ ది సేమ్ టైం కేసీఆర్ డాటర్ కవితను కూడా బీజేపీ అరెస్ట్ చేయించిందని ఇప్పటిదాకా ఫైట్ చేస్తూ వచ్చారు. సో ఆ పార్టీతో అలయన్స్ అంటే చాలా క్వశ్చన్స్ కి సమాధానం చెప్పుకోవాలి కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ. ఈ ప్యాటర్న్ లో వెళ్తుంది కనుక తెలంగాణ చాలా యూనిక్ సినేరియో ఉండబోతుంది 2028 ఎలక్షన్స్కి. సో బీఆర్ఎస్కి ఇప్పుడు ఫలితాలు చూస్తే అంత ఈజీ కాదనే చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు ఏంటంటే సహజంగా లోకల్ ఎలక్షన్స్లో రూలింగ్ పార్టీస్కి ఎడ్జ్ ఉంటుంది, కంపల్సరీ ఎడ్జ్ ఉంటుంది. ఆ మాట కరెక్టే. కాకపోతే ఎడ్జ్ ఉన్నా సరే బీఆర్ఎస్ ఒక సిగ్నిఫికెంట్ ఫోర్స్ స్టిల్ 2014 నుంచి 2018 లోపు కానీ, 2018 నుంచి 2023 ఎలక్షన్స్ లోపు కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ అనేది ఒక సిగ్నిఫికెంట్ ఫోర్స్గా మన స్టేట్లో కనిపించలేదు. బట్ ఈ 2023 నుంచి ఇప్పటి వరకు ఏంటంటే బీఆర్ఎస్ స్టిల్ సిగ్నిఫికెంట్ ఫోర్స్. ఆ సిగ్నిఫికెన్స్ ఫోర్స్ అవ్వడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ని, లేకపోతే రూలింగ్ పార్టీలో ఉన్న అడ్వాంటేజ్ని నెగేట్ చేస్తే బై అండ్ లార్జ్ ఈ ఎలక్షన్స్ని ఒక ఇండికేటర్గా తీసుకునే అవకాశం అయితే ఉంది 2028ని. సో 2028లో కనుక బీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఇక్కడ నుంచి డ్రాస్టిక్ చేంజెస్ రావాలి. ఇక్కడ నుంచి కాంగ్రెస్ చాలా తప్పులు చేయాలి. అదర్వైజ్ బీఆర్ఎస్తో అలయన్స్ అవ్వాలి. సో ఈ 2 సినారియోలో ఏది నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఏది జరుగుతుంది అనేది చూడాలి మనం.